నేను చెప్పేది వినవేమిటి? ఇంట్లోంచి వచ్చేసావు, ఎగ్జామ్స్ రాయనంటున్నావు, కాలేజీ మానేస్తానంటున్నావు. మా ఇంటికి వచ్చి ఉండటానికే. లేదాషా, ముందు ముందు నేను చేసే పనులకి నన్నంతా ఒక రౌడీగా చూస్తారు. నా ఉద్దేశం వేరని నీకు మీ అన్నయ్యకి తెలుసు. కానీ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఒక రౌడీ ఉంటాం చూడ్డానికి వినడానికి కూడా బాగుండదు. నిజం మనకి తెలిసినప్పుడు ఎవరేమనుకుంటాయే? ఆశా, అది నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు. ఏమిట్రా ఈ డిస్కషన్? ఎక్కడో ఉండడం ఏంటి? మా రూమ్ లేదా? అది కాదురా. రే, నీకింత స్వార్థం పనికిరాదురా. మళ్ళీ నీకే కాదు, మాకు కూడా ఫ్రెండే. నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీకోసం మమ్మల్ని కొంచెమైనా హెల్ప్ చేయని. ఇంకేం మాట్లాడుకో. నరేష్ వాళ్ళ ఫాదర్ లెటర్ రాశారు. బాగవడానికి ఇంకా 3 నెలలు పడుతుందట. ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడొచ్చారా? గణేష్ దొరకలేదట, ఇంకా వెతుకుతున్నాం అంటున్నారు. పోలీసులు ఏం చేస్తారు బాబు? నరేష్ బాబు గారి కేసే ఇంతవరకు తేల్చలేకపోయారు. అంతవరకు ఎందుకు? భవానీ మనుషులు ప్రతి వారం వచ్చి షాపుల దగ్గర, బార్ల దగ్గర రౌడీజం చేసి మా వాళ్ళు వసూలు చేస్తున్నారు. మొదట్లో కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళం, తర్వాత లాభం లేదని మాట్లాడకుండా మేమే ఇచ్చేస్తున్నాం. సూరి, ఇక నుంచి భవానీ మనుషులు ఎవరికి మామూలు ఇవ్వడానికి వీల్లేదు. ఈ విషయం మన వాళ్ళందరికీ చెప్పు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అటు ఇటు తెలుసుకుందాం. స్ట్రైక్ మూలంగా నా ఫ్యాక్టరీ 2 నెలలుగా మూతపడిపోయింది. ఊళ్ళో ఉన్న యూనియన్లన్నీ మీ కంట్రోల్లోనే ఉన్నాయని నాకు తెలుసు. నేను వెంటనే ఫ్యాక్టరీ ఓపెన్ చేయకపోతే నాకు ₹1,00,00,000 కాంట్రాక్ట్ పోతుంది. వర్కర్స్ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయాలంటే నాకు 4 లక్షలు ఖర్చు అవుతుంది. మీకు ₹1,00,000 ఇస్తాను, దయచేసి స్ట్రైక్ ఆపించండి. మేనేజ్మెంట్ ఒక డిమాండ్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు మీరేమో స్ట్రైక్ మానేసి పనిలోకి వెళ్ళమంటున్నారు. మీరు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నారేమో నాకు తెలియదు, కానీ వర్కర్స్కి నేను సమాధానం చెప్పాలి. కృష్ణారెడ్డి ఎక్కువగా మాట్లాడితే మెడకాయ మీద తలకాయ ఉండదు. చెప్పింది చేయడం నేర్చుకో. మళ్ళీ చంపినప్పుడు తప్పించుకున్న పోరగాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి స్టేట్మెంట్ ఇచ్చినట. గణేష్ గారి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. గణేష్ని మన ఊర్వశి వాళ్ళ దాచిపెట్టినా. కేసు జర తండబడ్డాక బయటకు వస్తాడు. మరి శివ ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చేసి దోస్త్ రూమ్లో ఉంటున్నట. ఆనందజీ, మన బిజినెస్లో ఎప్పుడు ఎదటోడి దెబ్బ కోసం వెయిట్ చేయడం మంచిది కాదు. ముందు మన దెబ్బ పడిపోవాలి. శివ, ఏరా, ఇంకా పడుకోలేదే? లేదురా, మేము ఇప్పుడే వచ్చాం. ఆ భవానీ గురించి ఎంక్వైరీ చేయడానికి మనకు సరైన కాంటాక్ట్ దొరకడం లేదు. మళ్ళీ మర్డర్ జరిగిన తర్వాత ఆ జేడిగాడు భయం వేసి ఊరోజులు వెళ్ళిపోయాడు. నా అనుమానం గణేష్ కూడా పారిపోయి ఉంటాడని. లేదురా, గణేష్ని గ్యారంటీగా ఎక్కడెక్కడో దాచుంటారు. ఏ మినిస్టర్ పట్టుకుని కేసు మాఫీ చేస్తారు. అప్పటిదాకా వాడిని బయటికి తీసుకుంటారు. ఈసారి భవానీ వాళ్ళని మనం తక్కువ అంచనా వేయకూడదు. మళ్ళీ జరిగింది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. అన్నట్టు ఇందాక రవి కనిపించాడు రా. మళ్ళీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి అసలు బాగాలేదంట. రేపు పొద్దున్నే రవి దగ్గర వాళ్ళ అడ్రస్ తీసుకో, డబ్బు పంపిద్దాం. లైట్ ఆర్పే. చిన్న రాడ్స్ తీరా.
శివ అంటే ఈడే. నిన్ను చంపడానికి రాలేదు. నీలా దొంగ దెబ్బ తీసే అలవాటు నాకు లేదు. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేసుకో.